తర్వాత ఈరోజు రాష్ట్రం అంతా కూడా అసలు చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, పవన్ కళ్యాణ్ ఎలా డిప్యూటీ అయ్యాడు, లోకేష్ ఎలా మంత్రి అయ్యాడని ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా ఆయన వచ్చిన తర్వాత ఎలా వెన్నుపోటు పొడిచారో మనం అందరం కూడా చూసాం. కానీ ఈసారి ఈవీఎం మాయాజాలం కూడా తోడవటంతో ఏ విధంగా మెజారిటీలు కళలో కూడా వాళ్ళకి రావు. ఎందుకంటే ప్రజలకు వాళ్ళు ఏం చేసింది లేదు. కానీ ఈరోజు అందలం ఎక్కిన తర్వాత కనీసం మారుతారు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేస్తారు, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటాడు, రైతుల్ని కాపాడుతాడు, మహిళలను కాపాడుతారని అందరూ ఎదురు చూశారు. కానీ పెద్దలు అంటారు కదా, కుక్కతోక వంకర, గోదావరి ఈదిన మళ్ళీ ఆ గట్టుకు వెళ్ళాక ఆ తోక అలాగే వంకర పోతుందంట. అలా చంద్రబాబు నాయుడు అధికారంలో రావటం వరకు నేను మారాను, ఇంక నుంచి చేస్తాను అంటాడు. కానీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ సేమ్, ఏం మారడు, ఏం చేయడు. సో ఈ సంవత్సర కాలం అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక విద్యార్థికి కానీ, ఒక రైతుకు కానీ, ఒక మహిళకు కానీ ఎవరికైనా మంచి చేశారు అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత కోపంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం మీద ఎంత ఆవేశంగా ఉన్నారనేది మొన్న వెన్నుపోటు దినం మనం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రైతులు, విద్యార్థులు రోడ్డు మీదకి రావడం మనం చూసాం.